నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఇప్పుడు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చిలుకూరి ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. పండితులు గురువు గారిని అడిగి మనం కొన్ని ప్రముఖ జాతకాల గురించి, జాతక విశేషాల గురించి తెలుసుకుందాం. అయితే గురువు గారు డివైన్ ఆస్ట్రాలజర్, దానికి సంబంధించి కూడా చాలా విషయాలు మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రముఖుల జాతకాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. అయితే జాతకం అనేది మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చూపిస్తుందో మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం కదా గురుగారు. ముందుగా ఈ జాతకాల్లో కామన్గా అంటే అందరికీ సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి కదా గురుగారు, అవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి అంటారా? అందరికీ ఒకేలా ఎందుకు ఉంటాయమ్మా? వారి వారి జన్మ జాతకాలను బట్టి డిఫరెంట్గానే ఉంటాయి. ఏదైనా ఏ విషయమైనా, ఇప్పుడు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా విషయం ఒకటైనా వారి వారి జన్మ జాతకాలను బట్టి అనుసరించే జరుగుద్దాం. అదే రాశిలో పుట్టినా కూడా అదే నక్షత్రమైనా అదే టైంలో పుట్టినా వేరువేరుగా కూడా ఉంటాయి. ఒకే రకంగా ఉండవు, ఒకే రకంగా అయితే ఉండే అవకాశం ఎవరై కూడా మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మనం ప్రముఖుల జాతకాల విషయానికి వస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారి జాతకం 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది గురువుగారు? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మళ్ళీ కూడా ఆయనకి అలాంటి రాజయోగానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అమ్మ. నరేంద్ర మోడీ గారు, గౌరవ భారత ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ 1950 ఉదయం 11:40 గుజరాత్లో జన్మించారు. ఈయన అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు. సో 2014-19లో కూడా ఈయనే ప్రధానమంత్రిగా ఇప్పటికి 10 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకుని మళ్ళీ ఈయన సారథ్యంలో బీజేపీ పార్టీ మళ్ళీ ఎన్నికలకు తిరిగి 2024లో లోక్సభ ఎన్నికలకు వెళుతుంది. సో ఈయన జాతక పరిశీలన చేస్తే ఎలక్షన్ టయానికి ఈయనకి జాతకంలో గ్రహస్థితి ఎక్కడెక్కడ ఏమున్నాయంటే, ఈయన పుట్టింది వృశ్చిక లగ్నం అమ్మ, 16 డిగ్రీలో లగ్నం పుట్టారు. అలాగే వృశ్చిక రాశి, ఈయన నక్షత్రం వచ్చి అనురాధ 2వ పాదం. వృశ్చిక రాశిలో జన్మించిన నరేంద్ర మోడీ గారికి గోచార రీత్యా రాహు శని చతుర్థంలో సంచారం జరుగుతుంది. ఎలక్షన్ టైంలో రాహు పంచమంలో, అలాగే గురుడు షష్టమంలో సంచారం మే 5 వరకు కూడా ఉంటుంది. సరే, ఫలితాలు వచ్చేటప్పటికి గురుడు సప్తమంలో మారే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గోచార ఫలితాలు ఎలా ఉండగా లగ్నంలో ఈ మోడీ గారికి చంద్రమంగళ యోగం పట్టింది. చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు. చంద్రుడికి నీచైనా సరే 9వ డిగ్రీలో ఉండి కుజుడు కూడా అక్కడే ఉండటం వల్ల, అలాగే చతుర్థంలో గురుడు వక్రించి పంచమంలో రాహు, అలాగే షష్టమంలో ఏ గ్రహం లేదు, దశమంలో శుక్రుడు శని, లాభంలో రవి బుధ వక్రం కేతువు కల నరేంద్ర మోడీ గారి జాతకంలో ఈ ఎలక్షన్ టయానికి కుజమహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. అది ఎప్పటి వరకు ఉంటుందంటే 2024 అక్టోబర్ వరకు కూడా బుధుడి యొక్క అంతర్దశే జరుగుద్ది. ఈ టైంలోనే ఎలక్షన్లు జరుగుతున్నాయి సెంట్రల్లో. సో ఎన్డీఏ కూటమి ఒక పక్క, అలాగే ఇండియా కూటమి రెండో పక్క, ఈ రెండిట్లో కలవని ప్రాంతీయ పార్టీలు ఇంకో పక్క, ఇలా వెళ్ళే ఈ ఎన్నికల్లో, అంటే ఈ యుద్ధంలో లోక్సభ 5 ఏళ్ళకు జరిగే లోక్సభ యుద్ధంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సారథ్యంగా ఈయన ఉన్నారు, నడిపిస్తారు. సో ఈయన కూటమిలో యుద్ధానికి వెళితే ఇండియా కూటమిని కానీ మిగతా ప్రాంతీయ పార్టీలను కానీ పక్కన పెట్టి ఈయన సారథ్యంలో జరిగే ఎన్నికల్లో ఈయన జాతకం ప్రకారం, మోడీ గారి జాతకం ప్రకారం, మన డివైన్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎన్డీఏ కూటమికి ఇవ్వాలన్న గ్రహస్థితికి 310 సీట్లు పైగా
సాధించి మళ్ళీ తిరిగి మూడోసారి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవుతారని మీ శ్రీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. హ్యాట్రిక్ కొడతారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ తప్పకుండా అమ్మ. ప్రధానమంత్రిగా మరొకసారి ఆయనే మళ్ళీ మూడోసారి. ఇప్పుడు రామ మందిర ప్రతిష్ఠ చేశారు. ఆ రాముడు ఆశీస్సులు, బాలరాముడు ఆశీస్సులు, అయోధ్య రాముడు ఆశీస్సులు తప్పకుండా ఉండి ఆయనే తిరిగి ప్రధానమంత్రిగా సింహాసనం అధిష్ఠిస్తారని తెలియజేయడం జరుగుతుంది. ఆ అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు ఆయనకి? అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటుంటాయి కదా కొన్ని సందర్భాల్లో, ఆయనకి ఎలా ఉంది? ఈయనకైతే ప్రతికూల ఫలితాలు ఏం లేవమ్మా. అధికారం వచ్చాకైనా సానుకూలంగా ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు ఈయనే ఉంటారు ఆ ప్లేస్లో. 2024 తర్వాత మన భారతదేశాన్ని ఒక సన్యాసి పరిపాలనలోకి వస్తుందమ్మా. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడున్న 2-3 ప్లేస్లో 5వ ప్లేస్లో ఏదో ఉంది భారతదేశం. ఆయన పరిపాలన కిందకు వచ్చాక భారతదేశం వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందమ్మా. ఇది భవిష్యత్తే చెప్పేది. సన్యాసి పరిపాలన అంటే గురుగారు అంటే అందరికీ అర్థం అవ్వడం కోసం అదేనమ్మా. 4 ఉన్నాయి: గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఇంకేటమ్మా మొత్తం 4 ఉన్నాయి కదా. 4 ఆశ్రమాల్లో ఇప్పుడు గృహస్థులుగా మనం ఉన్నాం. వానప్రస్థులు అంటే అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేవాళ్ళు. అలాగే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఒక సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, కాషాయం బట్టలు ధరించి ఉండే వ్యక్తి సన్యాసులు అంటారు. అంటే వీళ్ళకి పెళ్లి కానీ ఇంకోటి కానీ ఏముండదు, అంతా సర్వసంగ పరిత్యాగులు. అలాంటి వ్యక్తి పరిపాలనలోకి ఈ దేశం రావడం జరుగుద్ది. అప్పుడు వరల్డ్ నెంబర్ 1గా మన దేశం కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి. ప్రపంచంలోనే శాసించే స్థితికి మన దేశం వెళ్ళొద్దమ్మా భవిష్యత్ కాలంలో. భవిష్యత్తు అది త్వరలో జరుగుద్ది. అది ఎప్పుడో కూడా కాదు, త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కి అయితే నరేంద్ర మోడీ గారి తిరిగి మళ్ళీ ఈయనే ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటి సందేహం లేదమ్మా. 310 సీట్లకి 1 సీటు కూడా తగ్గదనే తెలియజేయడం జరుగుతుంది. ఇవాళన్న భవిష్యత్తును దర్శించి అయితే గురువుగారు మొన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు చాలామంది చెప్పిన విషయాలు తారుమారు అయినాయి కాబట్టి కొంతమంది దాన్ని నమ్మే సూచనలు లేవు. అందుకని ఇన్నిసార్లు అడగాల్సి వస్తుంది. దాందే ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్పాను ఆ రోజు, అదే జరిగింది. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 6 నెలల క్రితమే మెసేజ్ పెట్టాను. 63 సీట్లతో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో. ఒక మీడియా ఛానల్స్ ముందు కూర్చుని కూడా చెప్పాను, ఈ సీట్లతో వస్తుంది, రేవంత్ రెడ్డి గారే 9వ తారీఖు సీఎం అవుతారని. అదే జరిగింది. అందరూ అడి చెప్పారు, నేను ఒక్కడనే ఇటు చెప్పాను. అర్థమైందమ్మా. అది ఇంత ఫైనల్గా నేను చెప్పింది కాదు, ఇక్కడ నేను అనేది అహంకారం. ఇది తీసి పక్కన పడితే పైన చెప్పింది ఆయన. ఇక్కడ ఈ జీవుడితో పలికిచ్చింది ఆయన చెప్పింది కాబట్టి జరిగింది. నేను చెప్పింది అయితే జరగదు. ఇది నేననేది అహంకారం. ఈ నేననే పదం వాడటమే చాలా తప్పు. సో అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను అనేది తీసేయటం. చెప్పేది భగవంతుడు మీ ద్వారా చెప్పిస్తా అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్. భగవంతుడు ఒక ఆయన విధిలో ఆడే ఆటలో ఒక ఇన్స్ట్రుమెంట్ నేను కూడా అంతే. అందుకని మీ ద్వారా చెప్పిస్తున్నా. అంతే. మొత్తానికైతే మనకి ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మళ్ళీ అధికారంలోకి వస్తారు. అయితే రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఎన్నికలు అయిపోయినాయి కదా గురువుగారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయం చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఒకసారి చూద్దాం గురుగారు. అలాగేమ్మా, తప్పకుండా. ఎలా ఉండబోతుంది ఆయన జాతకం? శ్రీమాత్రే నమః. గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైన 2019లో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం పరిశీలన చేస్తే ఈయన 21 డిసెంబర్ 1972 తెల్లారిగట్ల 1:30 నిమిషాలకి
పులివెందులలో జన్మించడం జరిగింది. ఈయనది వచ్చేసమ్మ కన్యాలగ్నం, అలాగే ఆరుద్ర నక్షత్రం 2వ పాదంలో జన్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకి లగ్నానికి ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు శుక్రుడు, చతుర్థంలో రాహువు గురుడు రవి, అలాగే భాగ్యంలో శని వక్రంలో ఉన్నాడు. దశమంలో రాహుకేతువులు చంద్ర కేతువులు దశమంలో ఉన్నారు. సో ఈయనకి ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి బుధుడు రాశి చక్రంలో వృచ్చికంలో ఉన్నాడు. అలాగే నవాంశ చక్రంలో కూడా వృచ్చికంలో ఉండి వర్గోత్తం పట్టడం వలన 2019 అక్టోబర్లో స్టార్ట్ అయిన బుధ మహాదశతో ఈయనకి యోగం స్టార్ట్ అయ్యి సీఎంగా అవడం జరిగింది. ఈ బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికలు జరిగే టయానికి బుధుడిలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ బుధుడిలో శుక్రుడు బుధ శుక్రులు కలిసి అదే వృచ్చికంలో ఇద్దరు కలిసే ఉన్నారు. కనుక ఈ టైంలో జరిగే ఎన్నికల్లో 2024 నవంబర్ వరకు కూడా, నవంబర్ 10 వరకు కూడా ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇదే దశలో జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న జాతకంలో దీన్ని చూస్తే ఈయనకి జాతకంలో 2-3 ఆప్షన్లు కనపడుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీకు చెప్తున్నాను, 117 సీట్లతో అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్. 117 ఎమ్మెల్యే సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చేది ఒక ఆప్షన్. అది తప్పితే రెండో ఆప్షన్ 132 సీట్లతో అధికారంలోకి వచ్చేది అదొక ఆప్షన్ ఉంది. ఇక ఈ రెండు కాదంటే మూడో ఆప్షన్ ఉంది. ఆ మూడో ఆప్షను సీఎం గారు పిలిస్తే ఆయనకే చెప్తాను, సభాముఖంగా చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే ఆ మూడో ఆప్షన్ ఏంటనేది ఆయన జాతకంలో ఆయనకే చెప్పాలి, ఇది పబ్లిక్గా చెప్పేది కాదు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా చెప్పిన ఈ జాతకంలో ప్రతిపక్షాలకు కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి. అధికారంలో వచ్చే ఈయనకి 3 ఆప్షన్లు ఉంటే ప్రతిపక్షానికి కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 42 సీట్లతో ఒక ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ ఆంధ్రాలో ప్రతిపక్షానికి 58 సీట్లతో ఇంకొక ఆప్షన్ ఉంది. మూడో ఆప్షన్ అది వాళ్ళకే చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు మిమ్మల్ని పిలిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పాలి, ఇది బయట చెప్పేది కాదు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే మూడో ఆప్షన్ ఆయనకి చెప్పాలి, లేదు రెండో ప్రతిపక్షం నేత పిలిస్తే మూడో ఆప్షన్ ఆయనకి చెప్పాలి తప్ప ఇది పబ్లిక్లో చెప్పేది కాదు. సో ఈ మూడో ఆప్షన్ ఇద్దరికి సంబంధించి కామన్గా ఉందా గురువుగారు? అన్నీ కామన్గానే ఉంటాయమ్మా. ఇక రహస్యాలు, దేవరహస్యాలు చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పడమే ఎక్కువ మనం. సో పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒక జాతకంలో 3 ఆప్షన్లు ఉన్నాయి, అది అందరికీ వర్తిస్తాయి. షర్మిల గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది గురువుగారు? అంటే ఇప్పుడు ఆవిడ కొంచెం వాళ్ళ కుటుంబ రాజకీయానికి కాస్త వ్యతిరేకంగా కనిపిస్తున్నారు కదా, ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆమె జాతకం కూడా పరిశీలించానమ్మా. సో ఆమె ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావం ఏం చూపదు. అంటే ఎందుకు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పరచుకున్నారు ఆవిడ? వ్యతిరేక దిశలో ఉండడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అదంతా దైవలిఖితం, భగవంతుడు లిఖించినట్టు అక్కడ ఆడాల్సిందే పాత్ర, ఆ పాత్ర పోషిస్తుంది కనుక పోషించాల్సిందే ఆమె. కానీ ఆమె పోషించే పాత్ర వల్ల పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవమ్మ. ఆమె ప్రభావం ఏమి ఆంధ్ర రాజకీయాల మీద ఉండదు. తెలంగాణలో ఎలాగైతే లేదో ఆంధ్రాలో కూడా అలాగే ఉండదు. ప్రతిపక్ష నాయకుల జీవన విధానాలు, అంటే ప్రతిపక్ష నాయకుల జాతకాల గురించి చెప్తారా? వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుంది మన ప్రతిపక్ష నాయకులు? అధికార పక్షంలో ఉన్న ఆయన జాతకం చూసేసాం కదమ్మా, ఆయన జాతకంలోనే ప్రతిపక్ష జాతకాలు కూడా కనపడతాయి. ఏది ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు, ఒక యోధుడి జాతకంలోనే ప్రతిపక్ష జాతకాలు కూడా కనపడుతుంటాయి. ప్రత్యేకించి వాటిని మనం చూడాల్సిన అవసరం లేదు. సో ఏదైతే భగవంతుని 3 ఆప్షన్లు చెప్పాడో 3 ఆప్షన్లు అనేది అటు ప్రతిపక్షానికైనా ఇటు అధికార పక్షానికైనా కన్ఫర్మ్ అవుతాయి. సో మన పరిధిలో మనం చెప్పుకుంటూ వెళ్తామేనమ్మా. ఇక్కడ మనకెవరు కూడా పిలిచి దండేసేది లేదు,
నేను చెప్పింది జరిగితే సత్కరించేది లేదు, ఎవరు కూడా కనీసం కూడా పట్టించుకోరు. ఏదో అవుతున్నాడు పిచ్చోడు పోనీ అనుకుంటారు. తెలంగాణలో చెప్పాను, పబ్లిక్గా కూర్చుని సుమన్ టీవీలో నాగరాజు గారు ఇంటర్వ్యూ ఇప్పిస్తే, అది కూడా నేను అడిగితే ఆయన ఎల్లండి గురువు గారు చేయండి అని చెప్పిస్తే చెప్పాను. నేను ఇంత ఇది చెప్తానని కూడా చెప్తే ఓకే చేయండి మీరు అన్నాడు, ధైర్యంగా చేశాను. అదే జరిగింది. అందరు జ్యోతిష్యులు ఇటు చెప్పినా మనం చెప్పిన ఫిగర్ ఏదైతే వచ్చింది, ఇది మీరు నమ్మకపోతే శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడో మెసేజ్ పెట్టాను. ఆయన కలిసి సందేహం నివృత్తి చేసుకోవచ్చు అని నేను అందరికీ సభాముఖంగానే చెప్పాను. నేను అబద్ధం ఆడొచ్చు, ఏది నేను గొప్పవాడిని చెప్పుకుంటా, కానీ ఒక మంత్రి స్థానంలో ఆయన అబద్ధం ఆడరు కదమ్మా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీకు ఏమైనా సందేహం ఉంటే ఆయన క్లారిటీ తీసుకోండి. సో నేను చెప్పాను కదా, మెసేజ్ పెట్టాను కదా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు పిలిచి నన్ను ఒక శాల్వా కప్పింది లేదు, రేవంత్ రెడ్డి గారు పిలిచి చేసింది లేదు, కనీసం వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళు కూడా చేసింది లేదు. ఇక్కడ కూర్చుని మేము చెబితే వీడు పెయిడ్ ఆర్టిస్టు, ఎంత ముట్టింది రేవంత్ రెడ్డి దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి ఎంత ముట్టింది అని అంటారమ్మా. అటు కేసీఆర్ గారికి చెప్తే ఆయన దగ్గర నుంచి ఎంత ముట్టిందని అంటారు. మా వాళ్ళందరినీ ట్రోల్ చేస్తారు. సో నా అందరు జ్యోతిష్యులాగే నన్ను కూడా ఏ కామెంట్లు పెడుతుంటారు, ఏది నీకు డబ్బులు ఎంత ముట్టినాయి అని. పెయిడ్ ఆర్టిస్టు ఈయన కావాలని చెప్పించుకుంటాడు. మేము ఏ జ్యోతిష్యుడు కూడా కావాలని ఎవడో చెప్పడమ్మా. అందరు జ్యోతిష్యులు కూడా వాళ్ళకున్న పరిజ్ఞానానికి చూసి ఇలా జరుగుద్దని చెప్తారే తప్ప, ఇప్పుడు ఆ ట్రోల్ అయినా సిద్ధాంతులైనా మేమైనా ఎవరైనా వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి చూసి చెప్తారే తప్ప ఇక్కడ కావాలని డబ్బులు తీసుకుని చెప్పే జ్యోతిష్యులు ఎవడో లేడమ్మా. మరి అలా అంటే గురువుగారు, ఇప్పుడు మీ జ్యోతిష్యులనే చాలామంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పారు కదా, మరి అది చెప్పారమ్మా. ఎందుకు జరగలేదంటే 2023లో గ్రహస్థితుల ప్రకారం ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం కేసీఆర్ గారికే ఉంది. వాళ్ళు అప్పుడే చూసి చెప్పారు సంవత్సరం ముందే. అదే స్టాండ్ మీద కంటిన్యూ అయ్యారు. అర్థమైందండి. అక్కడే మైనస్ అయ్యింది. తర్వాత తదనంతర పరిణామాల్లో ఎప్పటికప్పుడు రాజకీయం మారిపోతుంటుంది. సో ఎప్పటికప్పుడు దాని మార్పులు చేర్పులు అనుగుణంగా ఎత్తులు పై ఎత్తులతో జరిగేదమ్మ ఇది. సో అక్కడే కొంచెం మా జ్యోతిష్యులు ఫెయిల్ అయింది తప్ప వేరే ఏం కాదు. ఏదో అత్యుత్సాహంగా ముందు చెప్పేయడం వల్ల అంతే తప్ప ఏమీ లేదు జరిగేది. అంతేనమ్మా. అంటే మళ్ళీ చెప్పేటప్పుడు ఇంకొకసారి పరిశీలించుకొని ఎప్పటికప్పుడే పరిశీలించాలమ్మా. ఒకప్పుడు నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాను, 305 సీట్లు అన్నాను. ఈరోజు పరిశీలన చేస్తే 310 సీట్లు. అప్పుడే చెప్పాను 305 నుంచి 310 అని. ఇవాళ ఉన్న స్థితికి అయితే మోడీ గారికి 311 సీట్లు కనపడుతున్నాయి ఎన్డీఏ కూటమికి. రేపొద్దున అభ్యర్థులు ప్రకటించి టికెట్లు ఇచ్చుకోవడం అది చేయడం ఈ గెలిపోవడం అనేది జరగవచ్చు. అప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి, అంతకు తప్ప ఏమవదు. సో దాని గురించి మమ్మల్ని ట్రోల్ చేస్తారు, మీరు చెప్పింది జరగకపోతే అంటే ఎస్ ట్రోల్ చేయండి. మొన్న అందరూ అయ్యారు కదా 6-7 తప్పే ఉంది. మేము చెప్పింది జరగకపోతే మమ్మల్ని ట్రోల్ అవుతాం. ఇప్పుడు పబ్లిక్లో చెప్తున్నాం కదమ్మా. ఇది వెనక ఎన్నోసార్లు నేను చాలామందికి చెప్పాను, ఇన్ని సీట్లతో ఈయన గెలుస్తాడు, ఇన్ని సీట్లతో ఈయన గెలుస్తాడని. అది ముఖతాగా ఏదో యాదలా మాట్లాడుకుంటా చెప్పుకున్నాం, ఏది ఇది జరిగేదని. ఇది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లో చెబుతున్నాము, ఇది అందరికీ వెళ్ళిపోద్ది. జరిగితే ఓహో వీడు చెప్పింది జరిగింది అంటారు, జరగకపోతే జరగలేదని చెప్పి ఇదే మీడియా మా బొమ్మలేసి ట్రోల్ చేస్తారు. మీ దాంట్లోంచి కాపీ చేసుకుని ఇదిగో వీడియో లాగా చెప్పాడు శ్రీ మీడియాలో కూర్చుని ఇది జరిగింది అని చెప్పి ట్రోల్ చేస్తారు. జరగకపోతే జరిగితే మళ్ళీ ఎవడో మాట్లాడమ్మా. ఇదో ఒక ఛానల్లో కూర్చొని చెప్పా నేను, ఏలూరులో నేను చెప్తున్నా 63 సీట్లు వస్తాయి ఎంటీవీ అని చెప్పి మాణిక్యాలరావు అని ఒక ఆయన పెట్టుకున్నాడమ్మా. చెప్పాను ఇదే జరుగుద్ది మాణిక్యాలరావు గారు, ఇంకా 3 రోజుల తర్వాత తెలంగాణలో వచ్చేది రిజల్ట్ అన్న. ఆ పక్కన కూర్చున్న జర్నలిస్ట్ ఒక ఆయన రాదు కేసీఆర్ అన్నాడు. ఈ మాణిక్యాలరావు గారు కూడా కేసీఆరే వస్తారని చెప్పారు. నేను ఒక్కడే అక్కడ కూర్చుని వీళ్ళ ముగ్గురు డిస్కషన్లో 63 సీట్లతో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి అవుతారని చెప్పారు. నేను చెప్పింది జరిగితే ఏంటన్నా, మిమ్మల్ని ఇక్కడ పిలిచి సన్మానిస్తాం అన్నాడు. జరిగాక ఫోన్ చేశాడు, లైవ్లో కలిపాడమ్మా. అక్కడ మళ్ళీ చర్చ పెట్టాడు, మాట్లాడిచ్చాడు. ఓకే గురువుగారు రేపు సాయంకాలం మీకు మా దానికాడ సన్మానం ఉంది అన్నాడు. ఇప్పుడుకి అడ్రస్ లేడు. ఎవరు? ఇదే ఎంటీవీ మాణిక్యాలరావు. ఇప్పుడికి అడ్రస్ లేడు, కనీసం ఫోన్ కూడా లేదు. ఇదమ్మా, అర్థమైందా? ఇలా ఉంది జర్నలిజం. ఏంటి చెప్తారు.
చెప్పండి. ఇప్పుడు జరగని వాటికి వాళ్ళు సరిగా చెప్పనట్టేగా గురుగారు. సరే జరగని చెప్పండి, వదిలేయండి అమ్మా. నేను చెప్పింది జరిగితే మీకు తెలిసి శాల్వా కప్తాను మా విలేకరులందరూ నన్ను పిలిచి చెప్పాడు పబ్లిక్గా, ఓ జర్నలిస్టు. ఇవాళ కనీసం ఫోన్ లేదు. చెప్పండి ఏంటి, ఎక్కడుంది నీతి నిజాయితీ? మాట నిలుపుకునే స్థితి ఎక్కడుంది చెప్పండి? లేదు కదా. రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి తప్పుకోవడంలో పెద్ద విశేషమే ఉంది. ఒక జర్నలిస్టే మాట అనుకుంది నిలబడట్లేదు కదా. మా జ్యోతిష్యులు కూడా అప్పుడు అన్నామయ్యా జరగలా ఏంటి అంటారు, దబా ఎత్తారు అంతే. కానీ మీకు మిగతా వాళ్ళకి తేడా ఉంటుందిగా గురుగారు. మీరు ముందుగా తెలుసుకొని చెప్తున్నారు కదా. అవును. కాబట్టి ఇక్కడ ముందుగా తెలుసుకుని నేను చెప్పేది ఏం లేదమ్మా, అంతా అదే భగవంతుడు చెప్పేస్తున్నాడు కాబట్టి. ముఖ్యంగా అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతకం తెలుసుకున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తెలుసుకున్నాం. షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ప్రముఖుల జాతకాలు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శుభం భూయాత్.